టాలీవుడ్‌లో కొంతమంది హీరోలు హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్‌గా మారి హిట్లందుకోవాలనుకోని భారీ నష్టాల్ని చవిచూశారు. ఆ హీరోలెవరంటే ముందుగా నితిన్ గారు హీరోగానే కాకుండా అఖిల్ అక్కినేని హీరోగా నటించిన 'అఖిల్' మూవీని ప్రొడ్యూస్ చేశారు. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో నితిన్ గారికి ప్రొడ్యూసర్‌గా చాలా భారీ నష్టాల్ని తెచ్చిపెట్టింది. అలానే మంచు విష్ణు గారు 'సన్ ఆఫ్ ఇండియా' అంటూ మోహన్ బాబు గారిని హీరోగా పెట్టి మూవీ తీసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ మూవీ డిజాస్టర్‌గా నిలవడంతో మంచు విష్ణు గారికి నిర్మాతగా భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. అలానే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా నితిన్ హీరోగా తెరకెక్కిన చల్ మోహన్ రంగా అలానే సర్దార్ గబ్బర్ సింగ్ మూవీస్ కి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ సినిమాల ద్వారా పవన్ కళ్యాణ్ గారికి భారీ నష్టాలని చవిచూశారు. అలానే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు కూడా మెగాస్టార్ గారు అలానే రామ్ చరణ్ గారు హీరోగా నటించిన ఆచార్య మూవీకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో రామ్ చరణ్ గారికి ఆచార్య మూవీ ద్వారా భారీ నష్టాలని మిగల్చడం జరిగింది. అలానే మన ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కూడా బ్రహ్మోత్సవం మూవీలో హీరోగానే కాకుండా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవటంతో మహేష్ బాబు గారికి కొంతమేర నష్టాలనైతే చవిచూడాల్సి వచ్చింది.